టెట్ రద్దు చేయాలి అంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ మహాధర్నా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ ధర్నాలో పాల్గొనగా, ఇక ఈ మహాధర్నాలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి ప్రత్యేకంగా పాల్గొన్నారు. 2010 కంటే ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాలి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైన కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి అని, విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలి అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి గోపీమూర్తి డిమాండ్ చేశారు. ఈ ధర్నా విజయవంతానికి దేశ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1వ తేదీన ఈ 2010కి ముందున్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ పాస్ అవ్వాలని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వటం, దానికి ఎన్టీఏ ఉత్తర్వులు ఇచ్చి పూర్వపు ఉపాధ్యాయులు కూడా, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్ష పాస్ అవ్వాలా, లేనటువంటి పక్షంలో మీ ఉద్యోగాలు కోల్పోతారని చెప్పేసి ఏదైతే దానికి వ్యతిరేకంగా ఇన్ సర్వీస్ అందరికీ టెట్ నుంచి సీనియర్ ఉపాధ్యాయులను మినహాయించాలని, జాతీయ నూతన విద్యా విధానం రద్దు, ఉద్యోగులకు సిపిఎన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడంతో పాటు పలు సమస్యలపైన ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ప్రతి సంవత్సరం విద్యాశాఖ నిర్వహించే శిక్షణా తరగతులకు హాజరవుతున్నారని, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కేల్ పొందడానికి ఉపాధ్యాయులు డిపార్ట్మెంట్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలని ఎమ్మెల్సీ గోపీనాథ్ గుర్తు చేశారు. ప్రత్యేకించి టెట్ క్వాలిఫై కావాలి అని నిబంధనలను తొలగించాలి అంటూ డిమాండ్ చేశారు. సిపిఎన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు కోసం చర్యలు తీసుకోవాలి అని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులను రెగ్యులేట్ చేయాలి అని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియాలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ మహాధర్నా చూసైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే టెట్ రద్దుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పిస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన మహాధర్నాలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎన్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, నేషనల్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం 2020ని వెనక్కి తీసుకోవాలి అని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల తగ్గింపు, ప్రభుత్వ పాఠశాల మూసివేతను నిలిపివేయాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు గుడిబందుగా కూడా ఇటు మారిన ఇన్కమ్ ట్యాక్స్ భారాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ విధుల కోసం ఇటు నుండి అయితే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విముక్తి కల్పించాలి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ సిపిసి సకాలంలో నియమించాలి అని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్పి మనోహర్, కె ఉమామహేశ్వరరావు మరియు బి సుభాషిణి, ఎస్ఎన్ నాయుడు, ఎన్ జ్యోతి బసు, బి శ్రీలక్ష్మి ప్రచురణలతో కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్ 28 జిల్లాల నుండి యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు వందలాదిగా పాల్గొన్నారు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2015 మార్చి 31వ తేదీన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కి చేసినటువంటి అమెండ్మెంట్ ని తిరిగి అమెండ్మెంట్ చేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ నుండి మినహాయించాలని చెప్పి ఈ ధర్నా నుంచి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు అవసరమైనటువంటి అనేక రాజకీయ ప్రయోజనాల కోసం అనేక అమెండ్మెంట్స్ చేసుకుంటా ఉన్నారు, అనేక చట్టాలు ఈ రోజున పార్లమెంట్ లో చేస్తా ఉన్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి కలిగినటువంటి తీవ్ర అసౌకర్యానికి కనీసంగా ఈ రాజకీయ పార్టీ నాయకుల నుంచి లేదా ప్రజాప్రతినిధుల నుంచి కనీసం నోటు నుంచి మాట్లాడాలనేటువంటి పరిస్థితి ఉంది. అనివార్యంగా దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా చాప్టర్ ఆధ్వర్యంలో ఈ రోజున ధర్నా చేస్తూ పార్లమెంట్ లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ఆ సవరణ చేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ నుంచి మినహాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున
ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్ 2020 పేరు చెప్పి ఈ రోజున ప్రభుత్వ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టవేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్ ఈ రోజున నేటికి ఈ రోజున విద్యారంగం సంక్షోభంలోకి నెట్టవేయబై ప్రభుత్వ పాఠశాలల మనుగడికి ఈ రోజున ప్రమాదం వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఈ రోజున సిలబస్ ని మార్చి సైంటిఫిక్ యాప్టిట్యూడ్ ఉన్నటువంటి సిలబస్ ని మారుస్తూ ఈ రోజున సిలబస్ ని మారుస్తా ఉంది. ఈ రోజున చిన్న వయసులోనే మతతత్వ ధోరణులు కలిగించే సిలబస్ ను తీసుకొస్తా ఉంది. అటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్ 2020ని అని చెప్పి ఈ రోజున దేశవ్యాప్తంగా 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులు వారి పదవి విరమణ తర్వాత జీవన భద్రతగా ఉన్నటువంటి పెన్షన్ ని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పిఎఫ్ఆర్డీఏ చట్టం ద్వారా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేయాలని చెప్పి 2004కి ముందు నియామకం నోటిఫై అయి 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగులకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 50 తీసుకొస్తే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి మెమో నెంబర్ 50 అమలు చేయాలని ఒక నిర్దిష్టమైనటువంటి డైరెక్షన్ ని ఇవ్వాలని చెప్పి అదే విధంగా ఈ రోజున టీచర్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో ఈ రోజున సెకండరీ ఎడ్యుకేషన్ పై స్థాయి ఇన్స్టిట్యూషన్లోనే వారికి మాత్రం ఓటు హక్కు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ప్రాథమిక పాఠశాలలో కూడా పీజీలు బిఈడీలు చేసినటువంటి ఉపాధ్యాయులు వెల్ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్నారు. వారికి ఈ యొక్క పార్లమెంట్ లో చట్ట సవరణ చేసి ఈ యొక్క టీచర్ కాన్స్టిట్యున్సీలకు ఓటు హక్కు కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు సుప్రీం కోర్టులో చట్టకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక అప్రోప్రియేటెడ్ డిస్కషన్ చేసి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి కల్పించే విధంగా చట్ట మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ.